ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో సీత లేదు కదా, ఇక మీ ఆగడాలకు హద్దు అదుపు ఉండవేమో. మీ ఇష్టారాజ్యం అయిపోతుంది. ఆపుతావా అన్నయ్య? ఆగడాలు చేసింది సీత, అందుకే రామ్ ఇంట్లోంచి పంపించేశాడు. మీరు చెప్పిన కాకమ్మ కథకు రామ్ డూడు బసవన్నలా తలూపాడు. మొత్తానికి మొగుడు పెళ్లాలను విడదీశారు. మీరు బాగుపడరు. బాగా చెప్పారు చలపతి గారు. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఆగు, ఎందుకొచ్చావు? మీరు సీతని ఇంట్లో నుంచి ఎందుకు పంపించారు? అది అడగడానికి నువ్వెవరు? ఈ ఇంటి ఆడపడుచుని. నీకా విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా రేవతి? ఏంటన్నయ్య, సీతని మేనకోడలే కదా. సుమతి వదిన చనిపోయి పట్టమని 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే సీతని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారా? ఇన్నాళ్ళు సుమతక్క సీతకు సపోర్టుగా ఉండేది. ఆమె పోగానే సీత ఒంటరిదయ్యింది. అవకాశం దొరికింది కదా అని సీత మీద పగ తీర్చుకున్నారు. ఎవరి మీద పగ తీర్చుకున్నారు చలపతి? సీత మహాను చంపాలనుకుంది, అందుకే రామ్ ఇంట్లోంచి గెంటేశాడు. సీత అలా చేస్తుందని నువ్వు నమ్ముతున్నావా అన్నయ్య? నీ మేనకోడల మీద నీకామాత్రం నమ్మకం లేదా? సీత తన సొంత మేనత్త సుమతిని చంపాలని చూసింది. ఇక నేనెంత? మీరు చెప్పే కథలు రామ్ నమ్ముతాడేమో, నేను నమ్మను వదినా. నువ్వెందుకు నమ్ముతావులే? మమ్మల్ని కాదని సీతని పెళ్లి చేసింది కదా, అందుకే సీతని వెనకేసుకొస్తున్నావు. సీత అంటే నీకు అభిమానం ఉండొచ్చు, కానీ ఒక హంతకురాల్ని మేము క్షమించాం. సీత హంతకురాలు కాదు. తనలాంటి నేరం ఎప్పటికీ చెయ్యదు. చేసింది కాబట్టి సాక్ష్యాధారాలతో సహా దొరికింది. అందుకే రామ్ సీతని ఇంట్లోంచి పంపించేశాడు. అదృష్టం బాగుండి మహాకి ఏం జరగలేదు, అందుకే సీతను అరెస్ట్ చేయించకుండా క్షమించేసింది. అవును మరి, మహాలక్ష్మి పెద్ద రాష్ట్రపతి సీతకు క్షమాభిక్ష పెట్టింది. నీకు నీ సొంత చెల్లెలి కంటే సీత ఎక్కువైందా అన్నయ్య? నువ్వు నా వల్లే ఈ ఇంట్లో ఉంటున్నావని గుర్తు పెట్టుకో. సీత వల్లే ఈ ఇల్లు ఇంకా పచ్చగా ఉందని మీరు గుర్తు పెట్టుకోండి వదినా. సీతను బయటికి పంపించి చాలా పెద్ద తప్పు చేశారు. తనెక్కడుందో ఎలా ఉందో తెలీదు. రామ్ మనసు విరిగి సీతను పంపించేశాడు రేవతి. సీత గురించి రామే ఆలోచించట్లేదు. అలాంటి సీత ఎక్కడికెళ్ళిందో మాకనవసరం. రామ్ నీ కన్న కొడుకైతే సీత నీ మేనకోడలన్నయ్య. పెద్దరికంతో వాళ్ళిద్దరిని కలపాల్సింది పోయి మహాలక్ష్మి వదిన మాటల్ని నమ్మి మనసు లేకుండా మాట్లాడుతున్నావు. సుమతి వదిన ఆత్మ క్షోభిస్తుంది. ఈ రేవతి ఎవరు? దగ్గర రెచ్చిపోతుంది. జాతర పెట్టేయమంటావా? కాసేపు నీ జాతర గొడవ ఆపు, కామ్గా ఉండు. మాతో గొడవ అనవసరం రేవతి. ఆ సీత గురించి కూడా మాకు అనవసరం. వచ్చిందారినే వెళ్ళు. వెళ్తానన్నయ్య. రామ్తో సీత గురించి తేల్చుకొని మరీ వెళ్తాను. మీరందరూ సీతతో పెట్టుకున్నారు కదా, తప్పు చేసినప్పుడే సీత తల వంచుతుంది. చెయ్యని తప్పుకి సీతని బలి చేయాలని చూస్తే ఎదురు తిరిగి మీ అందరి అంతు తేలుస్తుంది. ఇంటి నుంచి వెళ్లిపోయింది, గొడవ వదిలిపోయింది అని అనుకుంటున్నారేమో. సీత ఎక్కడున్నా తిరిగి వస్తుంది.
మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదు. మీ అందర్నీ అల్లాడిస్తుంది. అయ్యిందా? ఇంకా ఉందా? రామ్ని పరామర్శించాలనుకుంటే పైకి వెళ్ళి వాడితో మాట్లాడు. మాతో మాటలు అనవసరం. మాట్లాడతాను. ఎలాగైనా రామ్ మనసుని మారుస్తాను. సీతని వెనక్కి తీసుకొచ్చేలా చేస్తాను. ఏంటి శివకృష్ణ గారు, మీ చిన్నమ్మాయి సీత ఇంటికొచ్చిందంట కదా? అవునమ్మా. ఎప్పుడు భర్తతో కలిసి వచ్చేది, ఈసారి ఒంటరిగా వచ్చిందంట. మీ అల్లుడితో గొడవ పడి వచ్చిందంట కదా? ఊర్లో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీ అల్లుడు సీతను వదిలేశాడంట కదా? రేపో మాపో విడాకులు కూడా తీసుకుంటాడు. ఎంతైనా సీత పెంకిది, మొండిగటం, అస్సలు మాటనదు. అందుకే మొగుడు వదిలేసుంటాడు. మీరు పోలీస్ అయ్యుండి కూడా మీ ఇద్దరు ఆడపిల్లల్ని సరిగ్గా పెంచలేదు. అప్పట్లో మధుమిత అలా చేసింది, ఇప్పుడు సీత ఇలా చేసింది. మా వదిన్నే కొడతావా? తనెవరనుకుంటున్నావు సీత? ఏ నిన్ను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా? సీత, ఇందుకే నీ మొగుడు నిన్ను వదిలేశాడు. పెద్ద చిన్న లేకుండా మా మీదే చేయి చేసుకుంటావా? ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. మా నాన్న పెంపకం గురించి మీకేం తెలిసిన వాగుతున్నారు? నా భర్త గురించి, నా కాపురం గురించి మీకేం తెలుసు? మాకు గొడవలు అయ్యాయనేది మీరు చూసారా? అయినా ఏ ఇంట్లో గొడవలు జరగవు? ఏ మీ ఇంట్లో గొడవలు జరగవా? ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన భార్యాభర్తలు విడిపోతారా? నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా గొడవల గురించి మీకేం తెలుసు? ముందు మీ కాపురాలు, మీ పిల్లల కాపురాలు చూసుకోండి. వెళ్ళండి. ఏదో ఒక కూరోళ్ళం కదా అని మంచి చెడు మాట్లాడాం, దానికి ఇన్ని మాట్లాడాలా? మమ్మల్ని కొట్టాలా? మీతో మాట్లాడడం మాదే తప్పు. పదవే. వీధిలో వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి నాన్న. అన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. పదండి నాన్న, లోపలికి రండి. ఊళ్ళో ఎవరో ఏదో అన్నారని వాళ్ళ చెంప పగలగొట్టొచ్చావు. అలా ఎంతమంది నోళ్లు మూయిస్తావు సీత? చెయ్యని తప్పుకి నిందిస్తే ఎంతమందినైనా కొడతానమ్మా. నీ సమస్యకు పరిష్కారం అది కాదు సీత. నువ్వు నిర్దోషం తేలే వరకు ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడతారు. మహాలక్ష్మి అత్తయ్య కావాలనే నా మీద నింద వేసి ఇరికించేసింది నాన్న. రామ్మామ ఎటూ తేల్చుకోలేకే నన్ను పంపించేశాడు. ముందు నువ్వు రామ్ను వెనకేసుకురావడం మాను సీత. వాళ్ళ పిన్నిపై ఎంత గౌరవం ఉంటే మాత్రం రామ్కు నీ మీద నమ్మకం లేదా? ముందు వెనక ఆలోచించకుండా నిన్నెలా పంపిస్తాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.